మన దగ్గర సీనియర్ హీరోయిన్స్ కు నార్త్ లో ఇప్పుడు అవకాశాలు తలుపుతాడుతున్నాయి. సౌత్ గ్రౌండ్ ని వదులుకోకుండా నార్త్ గ్రౌండ్ లో జోరు చూపించడానికి ప్రయత్నిస్తున్న హీరోయిన్స్ ఎవరు? అక్కడ వారిని అట్రాక్ట్ చేస్తున్న అవకాశాలేంటి? లెట్స్ సీ. కాజల్ అగర్వాల్. కాజల్ తెలుగులో సినిమాలు చేసినన్ని రోజులు ఆమెను పక్కా లోకల్ అనే అనుకున్నారు. అంతగా తెలుగు ఇండస్ట్రీతో కలిసిపోయారు ఈ బ్యూటీ. పెళ్లి చేసుకుని ఓ బాబుకు జన్మనిచ్చాక కెరియర్ స్పీడ్ తగ్గిందనే అనుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు డబుల్ స్పీడ్ తో ఫ్యాన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నారు కాజల్. తెలుగులో విమెన్ ఓరియంటెడ్ ఫిలిం సత్యభామ చేసింది. ఇండియన్ 2 లో కూడా క్యామియో రోల్ చేసింది. అలాగే సౌత్ లో కాజల్ చేతిలో ఇండియన్ 3 ఉంది. కన్నప్ప కూడా ఉంది, కానీ దాంట్లో జస్ట్ గెస్ట్ అపియరెన్స్. హిందీలో సల్మాన్ తో సికిందర్ అనే సినిమాకు సిద్ధమవుతుంది. తెలుగులో ఎలాగూ ఎప్పుడు ఏవో సినిమాలు ఉంటూనే ఉంటాయి. తమన్నా కూడా నార్త్ లో నిదానంగా నిలదొక్కుంటున్నారు. ఓవైపు ఓటీటీలు, మరోవైపు మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో మిల్కీ బ్యూటీ సూపర్ అనిపించుకుంటున్నారు. చేతిలో సినిమాలున్నా లేకున్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేయటం, ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటం ఈమెకు తెలిసినంతగా మరెవరికి తెలియదంటున్నారు క్రిటిక్స్. ఏదో ఒక విధంగా మూవీస్ లో కనిపిస్తూనే ఉన్నారు. స్పెషల్ సాంగ్స్ అంటూ. అలాగే రీసెంట్ గా స్త్రీ 2 అండ్ వేదాలో స్పెషల్ అపియరెన్స్ కూడా ఇచ్చింది. తెలుగులో భోళా శంకర్ తన లాస్ట్ ఫిలిం. రాశిఖన్నా తెలుగులో ఎప్పుడైనా ఓసారి తలుకుమంటున్నారే గానీ ఎక్కువగా నార్త్ మీదే ఫోకస్ చేస్తున్నారు రాశిఖన్నా. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు ఈమె రూట్ లోనే ట్రావెల్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇండియన్ 2 తో పలకరించిన ఎక్కువ శాతం నార్త్ ప్రాజెక్టులతోనే బిజీగా ఉన్నారు. ఇప్పుడు రాశిఖన్నా ద శబర్మతి రిపోర్ట్ అనే మూవీ చేస్తుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇంకా హిందీలో 2 ఫిల్మ్స్ కూడా తన చేతిలో ఉన్నాయి. ప్రియమణి మన హీరోయిన్లలో నార్త్ లో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటున్న మరో నాయిక ప్రియమణి. సౌత్ లో ఓటీటీ ప్రాజెక్టులతో మెప్పిస్తున్న నార్త్ లో మాత్రం ఎప్పుడు ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు. రీసెంట్ గా హిందీలో బ్లాక్ బస్టర్ సినిమాలే పడ్డాయి ఈ బ్యూటీ కెరియర్ లో. లాస్ట్ గా హిందీలో మైదాన్ అనే ఫిలిం లో యాక్ట్ చేసింది. అంతకుముందు ఆర్టికల్ 370 అనే ఫిలిం లో కూడా తన టాలెంట్ చూపించింది. ఇలా మన తెలుగు సీనియర్ హీరోయిన్స్ నార్త్ లోనూ ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు.